ఆ మహిళ వాడిన డైపర్ను నిర్లక్ష్యంగా సముద్రంలోకి విసిరేసింది. ఆశ్చర్యంగా కొన్ని ఆకలితో ఉన్న చేపలు దానివైపు వచ్చాయి. చాలా రోజులుగా ఆమె ఏమీ తినలేదు కాబట్టి ఆమె కళ్ళలో ఒక్కసారిగా ఆశ వెలిగింది. కానీ చేపలు మన మాట వినవు. అందుకే ఆమె కొంత మెటల్ బ్రాకెట్లు, స్క్రూలు తీసుకుని తాత్కాలికంగా ఒక కఠినమైన కఠాలిని తయారు చేసుకుంది. 10కి పైగా ప్రయత్నాలు చేసినా ఒక్క చేప కూడా పట్టలేదు. దానికి బదులు ఆమె తక్కువగా ఉన్న శక్తిని మొత్తం ఖర్చు చేసేసింది. అలసటతో నేలకులు పడిపోయింది. ఆకలి ఆమెను పూర్తిగా వేధించింది. వాంతులు చేయబోతుండగా ఒక్కసారిగా ఆకాశంలో ఒక విమానం కనిపించింది. ఆ దృశ్యం ఆమె శరీరంలో మళ్లీ ఉత్సాహం నింపింది. వెంటనే లేచి కంటైనర్ వైపు పరిగెత్తింది. ఇదే తను రక్షించబడే చివరి అవకాశం కావచ్చు. లోపలికి వెళ్లి ఫైబర్ గ్లాస్ ఒక ముక్క దొరికింది. దాన్ని బయటకు తీస్తుండగా మెటల్ ముక్క ఆమె తొడను లోతుగా కోసేసింది. రక్తం ఉబికి వచ్చింది. నొప్పి భరించలేనిది. కానీ ఆమె తాను బలపరుచుకుని బయటకు లాగుకుంది. సూర్యకాంతి వైపు చూసి ఆ ఫైబర్ గ్లాస్ తో విమానానికి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ అది చాలా దూరంలో ఉంది. ఎవరూ గమనించలేదు. అంతలో గాయం మరింత నొప్పి మొదలైంది. తిరిగి వెళ్లి చికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సర్క్యూట్ బోర్డు నుంచి వైర్ తీసుకుని ఆమె దాని వంచి సూదిలా ఒక చిన్న హుక్ తయారు చేసుకుంది. కొద్దిగా మద్యం తాగి మిగతాదంతా గాయంపై పోసింది. మండే నొప్పి వల్ల ఆమె స్పృహ తప్పేంతైంది. అదే సమయంలో ఆమె బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ శబ్దం ఆమెకు ధైర్యం ఇచ్చింది. రెండో ఆలోచన లేకుండా ఆమె ఆ వైర్ను తన చర్మంలో దింపి గాయాన్ని కుట్టడం మొదలుపెట్టింది. దంతాలు బిగించి ఒక చేత్తో బిడ్డను పట్టుకుని మరో చేత్తో వైర్ను లాగుతూ ఆమె గాయాన్ని కుట్టేసింది. ఎలా అయిందో తెలియదు కానీ ఆమె పూర్తి చేసింది. అప్పుడే చెక్కపెట్టెపై ఒక హెడ్ ఫోన్ కల్పించింది. ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ వైర్ను విప్పి దానితో ఒక జాలం వేయడం ప్రారంభించింది. కహారి కంటే ఇది బెటర్గా పనిచేస్తుందని భావించింది. మరుసటి ఉదయం ఆమె కంటైనర్ పైకి ఎక్కి జాగ్రత్తగా ఆ జాలాన్ని మీకిలో వదిలింది. బలిగా బిడ్డ డైపర్ చుట్టూ ఉన్న ముక్కను ఉపయోగించింది. కొద్దిసేపటికే చేపలు దగ్గరికి వచ్చాయి. ఆమె ఓపికగా ఎదురుచూసింది. అవని జాలల్లో పూర్తిగా దిగిన వెంటనే ఆమె తన శక్తినంతా ఉపయోగించి దాన్ని లాగేసింది. ఎన్నో రోజుల తరువాత చివరికి ఆమెకు మొదటి ఆహారం దొరికింది.